నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అక్కడ కలుద్దామని ట్రై చేశారు. సెక్రటరియట్‌లో. నో ఎంట్రీ. హ్మ్. సో, ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కలవటానికి ప్రయత్నం చేశారు. అది కూడా విఫలమైంది. హ్మ్. సో, ఇప్పుడు మేజర్‌గా అది ఏదైతే స్కిల్ డెవలప్‌మెంట్ అవును. దానికి సంబంధించిన దాంట్లో ఈయన పాత్ర కీలకమైందనే కదా! ఆ ఒక్క విషయంలోనే కాదండి. హ్మ్. ఇతను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నాడు. అదే. అనేక రకాలైనటువంటి దురాగతాల్లో ఈయన హస్తం ఉంది. మేజర్‌గా. మేజర్. హ్మ్. ప్రతి దాంట్లోనూ అవతల వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్‌లు చేయటం దగ్గర నుంచి చేసినటువంటి అన్ని దుశ్చర్యల్లో అతని హస్తం ఉందనేటువంటిది తెలిసింది కాబట్టి, మిగతా వాళ్ళకంటే ఇతని మీద చాలా సీరియస్‌గా ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అదే. అందుకనేనా ఎక్కువ శాతం ఆయన ట్రై చేస్తున్నారు మిగతా అవును. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఖచ్చితంగా. ఎందుకంటే హ్మ్. ఒక్కసారి తీగ లాగటం మొదలుపెడితే అది ఎంత దూరం ఇతనికి చుట్టుకుంటుందనేటువంటిది అతనికి మాత్రమే తెలుసు. అతను చేసిన తప్పులు అతనికి బాగా తెలుసు కాబట్టి. ఓకే. ఓకే. ఇదే వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో చాలా సిన్సియర్ ఆఫీసర్‌గా పేరుంది. హ్మ్. రౌడీలు, గూండాలకి ఈయనంటే సింహస్వప్నం. డామెంటరీ ట్రీట్‌మెంట్ అని ఉండేది. గుంటూరు ఎస్పీగా చేశాడు కొన్నాళ్ళు. ఓకే. ఫ్యాక్షన్ లీడర్స్‌ని అందరిని తీసుకొచ్చి వాళ్ళందరినీ వరుసబెట్టి వాళ్ళకి ట్రీట్‌మెంట్ ఇచ్చి పోలీస్ ట్రీట్‌మెంటు ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఒళ్ళు తాట తీసేస్తానని చెప్పి అంత మా ఆఫీసర్‌గా పేరుంది. మరంత మంచి ఆఫీసరే ఇలా ఎందుకయిపోయారు? నేనన్నది అదేనండి. ఆ! జగన్మోహన్ రెడ్డి గారి టాలెంట్. ఓకే. గతంలో హ్మ్. 2014 నుంచి 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారి పాలనొచ్చినప్పటి నుంచి సత్యం రామలింగరాజు గారి కేసులో గానివ్వండి, లేపోతే మిగతా కేసుల్లో గానివ్వండి, వాన్‌పిక్ కేసుల్లో గానివ్వండి, ఇరుక్కున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లందరూ కూడా చాలా సిన్సియర్ ఆఫీసర్స్. ఇంక్లూడింగ్ శ్రీలక్ష్మి గారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2004కు ముందు ఉన్నప్పుడు చాలా యాక్టివ్‌గా ఆవిడ పార్టిసిపేట్ చేసింది. మంచి ఆఫీసర్ అని పేరుంది. వాళ్ళందరినీ 2 ఆప్షన్స్ వాళ్ళ ముందు పెట్టారు. హ్మ్. మేము చెప్పినట్టుగా మీరు వింటే మంచి పోస్ట్‌లు, మంచి పొజిషను మీరెంత సంపాదించుకున్నా, ఏం చేసినా మేము అడగం. మేము ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టండి. లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళి లూప్ లైన్‌లో పెడతాం, లేకపోతే గాలిలో పెడతాం. 2 ఆప్షన్స్. ఈవెన్ ఆ రోజుల్లో వినిపించిందేంటంటే, సత్యం రామలింగరాజు గారు లాంటి సిన్సియర్ ఇండస్ట్రియలిస్ట్‌లను కూడా పిలిచి, మీరిప్పటి వరకు 100,00,00,000, 1000,00,00,000లోనే చూస్తున్నారు మీకు. 2 ఆప్షన్స్ ఏంటంటే, మేము చెప్పినట్టుగా చేసి మీరు లక్షల కోట్లలోకెళ్తారా? లేదంటే మాకు వ్యతిరేకంగా ఎళ్తే మీ సామ్రాజ్యాన్ని మూసేసుకుంటారా? 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆబ్వియస్‌గా వాళ్ళు మెట్టు మెట్టుకు రాయి రాయి పెట్టుకొని కట్టుకొనొచ్చినటువంటి సామ్రాజ్యాన్ని వీళ్ళు కూలగొడతామంటే వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? పైగా ఇంకొక పెద్ద డోర్ ఓపెన్ చేస్తున్నారు. మీరేం చేసుకున్నా మేము పట్టించుకోం. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. మేము చెప్పినట్టు మాత్రం చేయండి. మాకు ఇవ్వాల్సినటువంటి తాయిలాలు మాత్రం మాకివ్వండంటే, ఆ రోజున మనకి అందరూ ఎంతమంది వెళ్లారో మనం చూసాం. వాళ్ళందరూ గూడా సడెన్‌గా పైకి రైజ్ అయ్యారు. దాని ద్వారా వీళ్ళకి క్విడ్ ప్రో ద్వారా వందల వేల కోట్ల రూపాయలు వీళ్ళకొచ్చినియి. సత్యం రామలింగరాజు గారు అంత సిన్సియర్ వ్యక్తి గూడా చివరికి ఎలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యారో మనం చూసాం. సో, ఆయన ఇంకా నీతి నిజాయితీ మిగిలుంది గాబట్టి, తన సంస్థను రక్షించుకోవడానికి నిందంతా తన మీద యేసుకొని జైలుకెళ్లారు. సంస్థ నిలబడ్డది. అలా గాకుండా చాలామంది చాలా రకాలుగా నాశనం అయిపోయారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు లోపలికెళ్ళిపోయి ఎన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మనం చూసాం. కాబట్టి వాళ్ళని ఎలా లొంగదీసుకోవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. సో, ఆ ప్రాసెస్‌లోనే ఈయన్ని గూడా చేయటం. అన్ని రకాలు కేసులు ఎలా గట్టాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఫిక్స్ చేయాలి, లేకపోతే సీఐడీ ద్వారా పెట్టి ఎలా వేధించాలి, మొత్తం డైరెక్షన్ ఈయన మూలానే జరిగిందనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతోంది. అయ్యేటప్పటికేంటంటే నేచురల్‌గానే ఆయనే ఫస్ట్ టార్గెట్ అవుతారనేటువంటిది పోలీస్ ఆఫీసర్, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఏం తెలివి తక్కువోళ్ళు కాదు గదా! అవునవును. అవును. అది తెలిసి ఇన్ని జేసిన శ్రీలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారు ఎళ్ళగానే బొకే తీసుకొని ఎలా ఎళ్లారో జూసారు గదా మీరు అవును. హడావిడిగా. అవును. ఆయన తీసుకోకుండా చేత్తోటి పక్కకు నెట్టేసారు. అందరూ ఒక దారిలో వస్తా ఉంటే ఆవిడ ఇంకో పక్క నుంచి వచ్చి ఇవ్వబోయింది. అవును. 40 సంవత్సరాల పైనుంచి రాజకీయం చేస్తున్న ఆయనకి తెలీదా ఎవరేంటో? ఇవాళ మీరొచ్చి నవ్వుతూ పుష్పగుచ్చం ఇచ్చేయగానే తీసేసుకొని మళ్ళీ ఆయన మర్చిపోతారనుకుంటారా? అలాగే ఈయన గూడా ఎళ్లారు. ఆ రోజున అందరితో పాటు కలవటం. ఈయనకి మాత్రం అక్కడ ఎంట్రీ దొరికినట్టు లేదు. అలా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న విజువల్స్ మనం జూసాం.
ఆ కెమెరా వాళ్ళు అవును. వెళ్తూ ఉంటే ఆయన హడావుడిగా అవునవును. వెళ్ళిపోయారు. అవును. సో ఇక అక్కడ ఎడుదిరిగి వీలయ్యేది ఇది కాదు, అవ్వట్లేదు కాబట్టి కనీసం హైదరాబాద్లో అన్నా కలిసి ప్రసన్నం చేసుకుందాం అని చెప్పేసి అని ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తే అది జరగలేదు. ఆ! ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరి అవలంబించినట్టు కనిపించినా కూడా కొన్ని కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. నేను గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాను మన ఇంటర్వ్యూలోనే. ఉండేటువంటి వాళ్ళు కొద్దిమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఉంటారు ఒక రాష్ట్రానికి. అవునవును. కేవలం 100 లోపు 100 కొంచెం అటు ఇటుగా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో దీంట్లో 80% ఇష్టమయ్యో, ఇష్టం లేకనో, లేకపోతే తప్పకనో అందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఔట్ ఆఫ్ ద వే ప్రవర్తించారు. చేశారు కాబట్టి అందరిని నేను తీసేస్తాను, కొత్తోళ్ళని తెచ్చుకుంటానంటే అయ్యే పని కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి విఘ్నుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, వీళ్ళు పరిస్థితులు అనుకూలించక తప్పని పరిస్థితుల్లో చేశారా? లేకపోతే వీళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం దాంట్లో ముడిపడి ఉంది కాబట్టి చేశారా? లేకపోతే గవర్నమెంట్‌ని తప్పుదారి పట్టిస్తూ అసలు పూర్తిగా ప్రొయాక్టివ్‌గా చేశారా? 3 కేటగరీస్ ఉంటాయి దీంట్లో. అసలు ఇష్టం లేకపోయినా ఒత్తిడికి తలొగ్గి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా గాకుండా మధ్య మార్గంగా పోనీలే ఏం పోయింది, కొంచెం కళ్ళు మూసుకుంటే అయిపోతది గదా! అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా గాకుండా మాంసం తిని మెడలో ఎముకలేసుకున్న రకాలు కొంతమంది ఉంటారు. సో, ఆ సీఐడీ చీఫు అంతకుముందు సునీల్ అనేటువంటి వాడు అతనంతను చూసాం. హ్మ్. ఇలాంటి ముగ్గురు నలుగురున్నారు. ప్రవీణ్ ప్రకాష్. ఆ మాటకొస్తే ప్రవీణ్ ప్రకాష్ కూడా ఎక్సలెంట్ ఆఫీసర్. ఈ సునీల్ అనేటువంటి వ్యక్తికి కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైనటువంటి ఆఫీసర్. వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మాయలో పడేసేసి అడ్డమైన తప్పులని చేయించారు. కాబట్టి ఈ మాంసం తిని మెడలో ఎముకలేసుకొని తిరిగినటువంటి బ్యాచ్‌లో ప్రథముడు ఈయన. ఈ సీతారామాంజనేయులు గారు. ఓకే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తెలిసి తప్పు చేసి, తెలిసి రాష్ట్రానికి నష్టపరిచినటువంటి వాళ్ళ మీద మాత్రం సీరియస్‌గా, సివియర్‌గా ఉంటాడాయన. దాంట్లో అనుమానం ఏం లేదు. శ్రీలక్ష్మి గారు మళ్ళీ వెళ్ళిపోవాలి, నేను ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వెళ్ళిపోవాలి, ఆ సర్వీస్‌కి వెళ్ళిపోవాలన్నా గాని నో అని చెప్పేసి అందరిని తీసి గాలిలో పెట్టారు. ఓకే. కాబట్టి మనం ఎక్స్‌ప్రెస్ చేసినట్టో, లేకపోతే ఎక్స్‌పెక్ట్ చేసినట్టో చంద్రబాబు నాయుడు గారు చేయరు. వచ్చి రాగానే వీళ్ళందరిని బీకేయాలి, లేకపోతే వాళ్ళందరిని ఇది చేసేయాలి అంటే అడ్మినిస్ట్రేషన్ నడవదు. ఆ! ఈ ఆఫీసర్‌లే గతంలో కూడా నేను చెప్పాను. పోలవరాన్ని పరుగులెత్తిచ్చింది ఈ ఆఫీసర్‌లే. అవును. అమరావతి రాజధాని 34,000 ఎకరాలు ఒక్క కేసు లేకుండా ప్రొక్యూర్ చేసింది ఈ ఆఫీసర్‌లే. ఇప్పుడు లా ఎగ్జాక్ట్‌లీ అండి. హ్మ్. ఇప్పుడు అదే ఆ టీడీపీ క్యాడర్‌లో గూడా మరి అలాంటి వ్యతిరేకులను గూడా కొంతమందిని ఇప్పుడు తీసుకున్నారని అనేది గూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఉంటుందండి. బట్ మీరన్నట్టు ఇప్పుడు వాళ్ళ దాన్ని ఇంకో కూడా మనం కోణంలో అర్థం ఆలోచిస్తే చేసుకోవాలి. కానీ అదే. హ్మ్. కార్యకర్తలు కష్టాలు, నష్టాలు పడి దెబ్బలు తిని కేసులు పెట్టించుకున్న వాళ్ళు అడగటంలోనూ న్యాయం ఉంది. న్యాయం ఉంది. అదే. హ్మ్. కానీ ప్రాక్టికల్‌గా ప్రాక్టికల్‌గా ఒకొక్క అదే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అనుకోండి. హ్మ్. అడ్మినిస్ట్రేషన్ ఎడిపోయినా పర్వాలేదు, వీళ్ళని సాధించాలి కాబట్టని అందరినీ ఒక 80% మీరు గాలిలో పెట్టేసి 20% తోటితో నడిపిస్తాడు. ఎందుకంటే అభివృద్ధి చేసేది లేదు. మిగతా ఓన్లీ బటన్ నొక్కి చేయటమే కదా! రైట్. కానీ ఈయనకి అలా కాదు. హ్మ్. ఇవాళ రాష్ట్ర పునర్నిర్మాణానికి బోలెడు పనులు చేయాల్సిన పనుంది. యాహ్! ఇంకా ఇంతమంది ఆఫీసర్లు ఉన్నా గానీ పనులు అంత ఇదిగా జరగవు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం మనం భయపెట్టి స్క్రూస్ టైట్ చేస్తే మళ్ళీ సిన్సియర్‌గా పనిచేసే ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. ప్రద్యుమ్న ఉదాహరణకి ఆయన్నే తీసుకొచ్చి సీఎంలోనే ఎంచుకున్నాడు. ఆయన డైరెక్ట్ పర్యవేక్షణలో పెట్టుకున్నాడు ఆయన. హ్మ్. రేపు పొద్దున అది నచ్చట్లేదు. అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. అదే. అదే. కానీ ఆ! దొంగ చేతికి తాళాలిచ్చి ఆ! పని చేయించుకోవడం అనేటువంటిది మేనేజ్మెంట్‌లో అదొక భాగం. ఓకే. ఓకే. నువ్వు ఎక్కడో ఉండి ఏదో చేసే బదులు నువ్వు నా కనుసన్నల్లో ఉండు. నా ప్రతి ఆదేశాన్ని నువ్వు పాటించు. నా సర్వైలెన్స్‌లో నువ్వు ఉన్నావు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని 2 రెట్లు పని చేస్తారు వాళ్ళు. ఓకే. అది మేనేజ్మెంట్‌లో అదొక స్ట్రాటజీ. ఓకే. చంద్రబాబు నాయుడు గారు రివర్స్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అది అర్థం చేసుకోవడానికి క్యాడర్ కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశవాదుల్ని ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎంటర్‌టైన్ చేయరు. ఆయన ఆ ముగ్గురు నలుగురిని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు గాలిలో పెట్టారో వాళ్ళని చూపిస్తూ, వాళ్ళకి పడ్డ శిక్షను చూపిస్తూ వీళ్ళతో పని చేయించుకుంటాడాయన. మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, జాగ్రత్తగా పని చేసుకోండి. లేదంటే ఏ క్షణానైనా మిమ్మల్ని నేను ఆ కేటగిరీలోకి పంపిస్తానని ఒక ఉదాహరణ సెట్ చేయటానికి ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వట్లేదు చంద్రబాబు నాయుడు.